నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కొమరంభీం పోరాట స్ఫూర్తిగా హక్కుల కోసం ఉద్యమించాలి. జోడేఘాట్లో ఘనంగా నివాళులర్పించిన ఎంపీ సోయం బాపురావు. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. జనసంద్రంగా మారిన జోడేఘాట్ అధికారికంగా కొమరంభీం వర్ధంతి వేడుకలు. నిర్విరామంగా కొనసాగుతున్న కేసర్ ఫౌండేషన్ సేవలు. ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రులకు చేర్చుతున్న ప్రాణదాత అంబులెన్సులు. ఘనంగా కొమరంభీం 82వ వర్ధంతి వేడుకలు. విగ్రహానికి పూలమాల వేసి పలువురు నివాళులు. ఊరువాడ హోరెత్తిన బతుకమ్మ సంబరాలు. సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్న మహిళలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజాం నిరంకుశ తత్వానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాటం చేసిన గిరిజన యోధుడు కొమరంభీం 82వ వర్ధంతి వేడుకలు ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్లో ఘనంగా జరిగాయి. ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు, బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని, తమ హక్కుల సాధన కోసం అలుపెరగకుండా ఉద్యమించని వారు పిలుపునిచ్చారు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఆనాడు గిరిజన యువకులను దండుగా మార్చి నైజాం సర్కార్పై తుడుము మోగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, నాయకులు నందిరెడ్డి హరినాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, వేసేయండి సార్, వేయండి సార్. దాదా సార్, సార్ ఇదిగోండి సార్, ఇదిగోండి సార్, ఇక్కడ పట్టుకోండి సార్ కూడా. ఈరోజు 82వ వర్ధంతి కొమరంభీం వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 81 వర్ధంతిలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయకుండానే మళ్ళీ నివాళులు అర్పించడం జరిగింది. అంటే ఎంత సిగ్గుచేటో రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ఆదివాసులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మోసం చేస్తుంది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని కూడా ఆదివాసీ ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కొమరంభీం గారి వర్ధంతులు జయంతులు రెండు చేసుకుంటున్నాం, కానీ ఎంతో ఆయన వర్ధంతులకు జయంతులకు హడావిడి చేస్తున్నాం. ఓ 2-3 బిల్డింగులు కట్టి వాటికి పేర్లు పెట్టి ఏదో జాతికి అంకితం చేస్తున్నామని చెప్తున్నాం, కానీ ఆదివాసీ బిడ్డల హక్కుల కోసం వాళ్ళ భూములు పెత్తందారులు వాళ్ళ భూములు గుంజుకుంటుంటే పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి బిడ్డలు, అడవుల మీద మొదటి హక్కు ఆదివాసీ బిడ్డలదే. అడవులకు రాజు ఆదివాసీ బిడ్డనే. అటువంటి బిడ్డని ఎల్లగొట్టి పోడు భూముల మీద వ్యవసాయం చేసుకున్నటువంటి ఆదివాసీ బిడ్డల్ని తన్ని తరిమేసేటువంటి భయంకరమైనటువంటి కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఈ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము ఆదివాసీలు హక్కుల కోసం పోరాడితే వాళ్ళని ఉక్కుపాదంతో అణిచేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఎగబడి తెగబడి వాళ్ళని భయపెట్టి మళ్ళీ వాళ్ళని ఎటువంటి అభివృద్ధి లేకుండా 2 బిల్డింగులు కట్టించి ఆదివాసీ ఆరాధ్య దైవం కొమరంభీం గారి 82వ వర్ధంతి సందర్భంగా జోడేఘాట్ కేంద్రానికి వచ్చిన మన ఎంపీ సోయం బాపురావు గారికి, అదేవిధంగా ఆదివాసీ ముద్దు బిడ్డలందరికీ, అందరి ప్రజలందరికీ నాకు నమస్కారం. మన జల్ జంగల్ జమీన్ నినాదంతో మన నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైనటువంటి కొమరంభీం వర్ధంతి 82వ వర్ధంతి. ఈరోజు చూస్తే ఆదివాసీల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో
మరి ఎన్నో సమస్యలతోని ఈరోజు నేడు కుమ్రం భీమున వర్ధంతి తగ వాతురూరు పెద్దలకు సమదిరుకును నా తాతల తమ్మునుకు భారీ ఇంజరీ తెకే ಅದು ನೇಟಿದ್ ಕುಮ್ರಂ ಭೀಮು ಮಾಕ್ ಭೂಮಿ ಪಾಜೆ ಮಾಕ್ ಏರ್ ಪಾಜೆ ಇಂಜರೆ ಓನ ನಿನದರಂ నేడు సందిరే బోరే బద్దే పార్టీ ఇన్వకనే బద్దే బోరే ఇన్వకనే సందిరు ఓన వర్ధంతిత్ కాసే మంత్రి ఉరుకున్నాను సందిరుకుని ధన్యవాదాలు వేస్తరే ఆనే మళ్ళా ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా జోడేఘాట్లో పోరాట యోధుడు గోండు వీరుడు కొమరంభీం 82వ వర్ధంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, ఆదివాసీ నేతలు, 9 ఆదివాసీ తెగలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వచ్చిన అతిథులకు గిరిజన సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. డోలు వాయిద్యాలు, తమ కళా నృత్యాలతో విశేషంగా ఆకట్టుకున్నారు. అశేష జనం మధ్య వర్ధంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జోడేఘాట్ పరిసరాలు కోలాహలంగా మారాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఐటీడీఏ అధికారులు, ఆదివాసీ గిరిజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు మాకు అట్లాంటి సమస్య ఎవరు అపాయింట్మెంట్ చేస్తలేరు కాబట్టి ఉద్యోగ సమస్య ఎక్కువైనది కాబట్టి అందులో మా పీటీజీ ప్రభుత్వ కళాకారులకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఆదివాసీ కళాకారులు వచ్చారు కాబట్టి రెండు నిమిషాలు అందరికీ అవకాశం ఇద్దామని కోరుకుంటున్నాం. శేఖర్ గురించి లోకల్ రాయన్న ఊరికి వాసి మధ్యలో సోమంగా ప్రారంభోత్సవం జరిగింది. మరి అక్కడికి కనకరాజు గారు, సోనియారావు గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. 55 కోట్ల రూపాయలతోని మన ఆదివాసీ భవనం కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ విధంగా తెలంగాణలో రాష్ట్రం వచ్చినాకనే మనకు కంబైన్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. అయినా కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉద్యమ సమయంలో ఇక్కడికి రావడము, ఆ వచ్చిన తర్వాత ఇక్కడ న్యాయం చేసే విషయానికి వారి పేరు చిరస్థాయిగా ఉండడానికి వారికి 25 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలను చేసిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా మరి కలెక్టర్ గారు, పిఓ ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసడానికి ప్రభుత్వం ఉన్నది. ఇంకేదైనా చిన్న సమస్యలు మిగిలిపోతే కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రాణదాత అంబులెన్సులు ఆపదలో ఉన్నవారిని సమయానికి ఆసుపత్రులకు చేర్చి ఆపద్బాంధవుల్లో నిలుస్తున్నాయి. బేల మండలం సాంగ్డి గ్రామానికి చెందిన ఎలిమ ఉపేందర్ రోడ్డు ప్రమాదంలో బారిన పడి ఛాతీ సమస్యతో బాధపడుతూ ఆదిలాబాద్ రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ నుండి నిజామాబాద్ సిగ్మా హాస్పిటల్కు కేఎస్ఆర్ ఫౌండేషన్ ప్రాణదాత అంబులెన్స్లో తరలించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, కేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోరాట యోధుడు గోండు వీరుడు కొమరంభీం ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కొమరంభీం 8వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆనాడు నిజాం నిరంకుశతత్వానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కొమరంభీం అని అన్నారు.
ఆయన స్ఫూర్తిగా తన హక్కుల సాధన కోసం శాంతియుతంగా పోరాటం చేసి సాధించుకోవాలని తెలిపారు. అలాగే బీసీ సంఘం, ఆదివాసీ, గిరిజన సంఘ ఆధ్వర్యంలోనూ నాయకులు కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు సిడాం రామ్ కిషన్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. आदिवासियों का नारा है। ఆదివాసీ ఐక్యత పన్నెండు గణాలు ఒక్కొక్క గణానికి ఒక్కొక్క దేవత. మా దాంట్లో మహాకాళి ఆదివాసీ దేవత ఆ గణానికి చెల్లెలు మన పూర్వీకులను మనం దేవుళ్ళగా ఆరాధిస్తాం. పోరాటాలు పోరాటాలు ఈరోజు 82వ కొమరం భీం వర్ధంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ చూశారు. ఆయన ఒక నివాళులు అర్పించినాము. కొమరం భీం ఆదిలాబాద్ జిల్లా వాసి. వాళ్ళ జాతి హక్కుల కోసము ఆయన ఆ రోజున్న గవర్నమెంట్ మీద పోరాడి ఎంతో కష్టపడి, ఆ రోజు ప్రపంచంలో ఇంత పోరాటం ఉన్నదా, ఇక్కడ ఇంతమంది ఆదివాసులకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఓన్లీ ఆయన పోరాటం ద్వారా తెలిసింది. ఆయన అనుకున్నది ఏదో నెరవేరాలని నేను కోరుతున్నాను. ఈరోజు కొమరం భీం వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆదివాసీ నాయకులు, మన ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, మా మున్సిపల్ కమిషనర్, మరి అందరం కూడా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, మరి ఆయన మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి నిజాంకు వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి నినాదంతో, జల్ జంగల్ జమీనటువంటి నినాదంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఊరువాడ బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. బతుకమ్మలను అందంగా ముస్తాబు చేశారు. వాటిని ఒక చోటుకు చేర్చి ఆడిపాడారు. సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు, యువతులు కోలాటలతో అలరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్ రోడ్, మోచ్గల్లి, కైలాస్ నగర్, ఓల్డ్ హౌసింగ్ బోర్డ్, రామ్నగర్ శివాలయం, సంజయ్ నగర్, విద్యానగర్, సన్ రైజ్ రెసిడెన్సీ, తిరుపల్లి, విద్యానగర్ కాలనీలో బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. అలాగే నాకాశి సంఘం, స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలోనూ బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. డీజే పాటలు, మహిళల ఆట పాటలతో వీధులన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొలువుదీరిన దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం కోసం తరలించారు. డీజే సౌండ్ సిస్టమ్, బ్యాండ్ మేళల మధ్య మహిళలు, యువతీ యువకులు నృత్యాలు చేస్తూ దుర్గమ్మను సాగనంపారు. భక్తి గీతాలపై లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన శోభయాత్రను ప్రారంభించారు. అందంగా ముస్తాబు చేసిన వాహనాల్లో దుర్గాదేవి విగ్రహాల నుంచి ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి సమీప చెరువులో నిమజ్జనం చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. ఆదిలాబాద్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. సంచలనంగా మారిన కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం.
బీజేపీ నేత క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన 10,000 మంది. దూకుడు మీదున్న యంగ్ లీడర్. ఆదిలాబాద్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు. మార్పు వైపు జనం చూపు. ఎక్స్క్లూజివ్ కథనాలు మీ అమ్మా న్యూస్ లో. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. న్యూస్, డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనుక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు. 24/7 మీ అమ్మా న్యూస్ లో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్. ఆదిలాబాద్, హైదరాబాద్, తెలంగాణలో జిల్లా జిల్లాకో వైవిధ్యం. జిల్లా బులెటిన్లు, జిల్లా డైరీలు, స్థానిక వార్తలు అన్నీ మీ అమ్మా న్యూస్ లో. వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం అమ్మా న్యూస్. వెల్కమ్ బ్యాక్. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని, సత్యసాయి సూత్రాలను అనుసరించి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సత్యసాయి సేవా ఆర్గనైజింగ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్ సత్యసాయి ఆలయంలో సత్యసాయి 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దైనందిన జీవితంలో అనుభవించాల్సిన పద్ధతులు, సమాజ అభివృద్ధిలో తమ వంతు పాత్ర, శాంతి సామరస్యం, ఆధ్యాత్మిక చింతన వంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ చేపట్టాల్సిన కార్యక్రమాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా ట్రస్ట్ మంచిర్యాల అధ్యక్షులు శ్రీనివాస్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు జనార్దన్, ఆదిలాబాద్ అధ్యక్షులు నరసింగరావు, సభ్యులు విజయబాబు, విలాస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగర సంగీతన ప్రవేశపెట్టినప్పుడు ఎక్కడా లేదు, ఎందుకంటే అది భగవంతుడు ప్రవేశపెట్టింది కాబట్టి. అట్లాంటిది నగర సేవా సత్యసాయి సేవా సంస్థ ఈ మావిడ ఉంది, అందులో ఉంది కదా, మీరు చదువుంటారు. కనీసం ఉన్నవాళ్ళు కంపల్సరీ దీన్ని అనుసరించాలి. బద్ధకమో లేకుంటే ఏదో రావడమో లేకుంటే వెళ్ళడమో తిరగడంలో మంచి పనులు, మనం ఆచరిస్తున్న సంప్రదాయాలు, 4 మంచి మాటలు తోటి వారికి చెప్పడమే బాల వికాస్. ఇదివరకు బాల విహారాన్ని స్వామి పేరు పెట్టారు, తర్వాత బాల వికాస్ గా దాన్ని ఏర్పాటు చేసి తోడ్పడి ఆ ఆస్పెక్ట్స్ అండి. భజన, బాల వికాస్, తర్వాత నగర సంకీర్తన. నగర సంకీర్తన మీ అందరికి తెలిసిందే, మీరు అందరూ చేస్తారు. తుకుడోజీ మహారాజు 54వ పుణ్యతిథి మహోత్సవాన్ని విజయవంతం చేయాలని తుకుడోజీ మహారాజు భక్త జన బృందం సభ్యులు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అమరావతి దివూసా తాలూకాలోని వజ్ర ఆశ్రమంలో అక్టోబర్ 8 నుండి 15 వరకు కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. అందరూ భక్తులు భజన కార్యక్రమాలు చేస్తూ వెళ్లాలని తెలిపారు. 15న కాల అన్నదానంతో కార్యక్రమాలు ముగుస్తాయని పేర్కొన్నారు. కరోనా కారణంగా 3 సంవత్సరాల పాటు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదని అన్నారు. ఏమైనా సందేహాలుంటే తమను సంప్రదించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో సభ్యులు మోతిరామ్, రామారావు, మాణిక్రావు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ నుంచి 15 అక్టోబర్ వరకు కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత 14వ తారీఖు రోజున రాష్ట్ర సంత తుకుడోజీ మహారాజ్ గారి శ్రద్ధాంజలి కార్యక్రమం జరుగుతుంది. కావున ఆదిలాబాద్ నుంచి భక్తజనులు, తుకుడోజీ మహారాజ్ భక్తులందరూ మోజిరి ఆశ్రమంకు వెళ్ళాలని, మొన్నటి వరకు లాక్డౌన్ కరోనాతోటి 3 సంవత్సరాలు కార్యక్రమం రద్దు చేయబడినది. కావున ఈ సంవత్సరం నుంచి యథాతథ ప్రకారం కార్యక్రమం జరుగుతున్నది. కావున అందరూ భక్తులు వాళ్ళ శ్రద్ధతోటి అక్కడికి భజన కార్యక్రమాలు చేస్తూ వెళ్ళాలని. తర్వాత ఎవరికైనా ఏం తెలకుంటే మా కాంటాక్ట్ నంబర్ ఉంది, మోతీరామ్ బెదోడ్కర్, రామారావుజీ, నైతాం, మాణిక్రావు, ఎల్చర్వార్, వాళ్ళ దగ్గర వచ్చి సంప్రదించగలరు. 14వ తారీఖు 3 గంటలకు శ్రద్ధాంజలి జరుగుతుంది. మళ్ళా తదుపరి రాత్రి కీర్తనం జరుగుతుంది. తర్వాత 15వ తారీఖు రోజు
11 గంటలు కాల కార్యక్రమం అన్నదానం సమాప్తి జరుగుతుంది. కావున అందరూ ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం దీపాయిగూడలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. మహారాష్ట్ర వార్ధకు చెందిన ఆచార్య వినోబా భావే గ్రామీణ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది వృద్ధులకు మహిళలకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి వార్డులోని హాస్పిటల్లో అతి తక్కువ ధరకే నిర్వహిస్తామని డాక్టర్ సింగానే తెలిపారు. ఈ శిబిరంలో వైద్యులు అభిషేక్ జోషి, హిమబిందు, వత్సల, సర్పంచ్ బొల్లి గంగన్న, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో వరద నుంచి మహారాష్ట్ర నుంచి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్కు ఫ్రీ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిండు. నాకు ఒక ప్రాబ్లం ఉన్నది. ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితంలో అర్ని ఆపరేషన్ నేను గవర్నమెంట్ రిమ్స్లో చేయించుకున్నాను. మళ్ళీ నాకు ఇప్పుడు అదే ప్రాబ్లం స్టార్ట్ అయింది. అయితే ఈ వరద డాక్టర్ చూపిస్తే వీళ్ళు మళ్ళీ ఆపరేషన్ రాసిండు. మరి ట్రీట్మెంట్ చేస్తామంటున్నారు, ఫ్రీ ట్రీట్మెంట్ అంటున్నారు. అందుకే ఈ డాక్టర్ల సమావేశం తెలుసుకోవాలని అధికారులు కూడా వచ్చి చూస్తున్నారు, స్పందిస్తున్నారు. గ్రామస్తులు అందరూ ఉన్నారు. గ్రామంలో వరద నుంచి వచ్చినటువంటి డాక్టర్ బృందానికి కూడా ముఖ్యంగా మా గ్రామం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు లోపల ఉచిత క్యాంప్ అనేది చేయటము మన గ్రామం యొక్క అదృష్టం. ఎందుకంటే ఇంత పెద్ద హాస్పిటల్ అంటే వరద అనే హాస్పిటల్ మన ఏరియాకైతే సుపరిచితమే. ఎందుకంటే మన వాళ్ళు కూడా వరదాకి వెళ్ళిపోతారు. వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఈరోజు ఉచిత వైద్య మెగాశాల ఏర్పాటు చేయడం జరిగింది. आज दीपाईगुड़ा में जो शिविर आयोजित किया है, ये शिविर दीपाईगुड़ा ग्राम पंचायत और दत्ता मेगा आयुर्विज्ञान संस्था का आचार्य विनोबा भावे ग्रामीण रुग्णालय सावंगी मेगे वर्धा, इनके जॉइंट वेंचर से ये शिविर आयोजित किया जा रहा है। आज के ये शिविर में सावंगी अस्पताल के सभी डॉक्टर्स ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడితో పాటు ఇతర గ్రామాల్లో పూల జాతర వెల్లివిరిసింది. ఆడపడుచులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ అంటూ పాటలు పాడి బాజా భజంత్రీల నడుమ గ్రామ శివారులో గల వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మరి బతుకమ్మల నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం మరి ఆదిలాబాద్ జిల్లాలో సుంకి గ్రామంలో పెద్ద ఎత్తున ఒకే రోజున మరి బతుకమ్మల నిమజ్జన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి భక్తి శ్రద్ధలతో మరి పువ్వులకే పూజలు చేసే కార్యక్రమం ఇది తరతరాలుగా. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో నిస్వార్థ సేవా సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సొసైటీ అధ్యక్షులు అరవింద్ హడాలియా కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధులకు పండ్లు బిస్కెట్స్ అందజేసి వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో వినోద్, రమాకాంత్, అన్విరల్ అలీ, హరీష్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. आज यहाँ साईलिंगी वृद्धाश्रम में हमारे निस्वार्थ के एक मेंबर
अरविंद भाई वडालिया की तरफ से उनके पोते की खुशी में खाना अन्नदान करने में आया है। तो हम निस्वार्थ ग्रुप के पूरे मेंबर्स यहाँ आज उपस्थित हैं। मेंबर्स भी है, मेंबर्स की फैमिली वाले भी है, फ्रेंड्स भी है। ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం కప్పర్లలో సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ఆటపాట నడుమ పోయి రావమ్మ బతుకమ్మ మళ్ళీ రావమ్మ గౌరమ్మ అంటూ సాగనంపారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు నడుమ ప్రశాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కేమా సదానందం, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సంతోష్, ఉప సర్పంచ్ రేణుకా రాజ్ కుమార్, మాజీ ఎంపీటీసీ కౌడాల మహేందర్, మాజీ జెడ్పీటీసీ పులి శ్రీలత నారాయణ, మాజీ సర్పంచ్ కౌడాల నారాయణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండల కేంద్రంలో జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో 2001-2002 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను గుర్తు చేసుకొని ఒకరినొకరు ఆప్యాయతతో పలకరించుకొని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమ ఉపాధ్యాయులతో కలిసి ఈ వేడుక చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ వారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల గురించి చర్చించుకున్నారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకే వేదికపై అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు అన్నారు. విద్యార్థులు వారికి చదువు చెప్పిన గురువులకు ఘనంగా సన్మానించారు. కళ్ళు మోయకండి. ఓకే రెడీ, 1 సెకండ్. ఓకే రెడీ. నేడు 2001 ఎస్ఎస్సి బ్యాచ్ తలమడుగు హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చేసిన మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఇలాంటి సన్నివేశాలు ముందు కూడా చాలా జరుపుకోవాలని, వాళ్ళందరూ కూడా ఐక్యత నుండి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని, పాల్గొంచుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ కూడా లేడీసే కానీ జెంట్సే కానీ అందరూ కూడా వాళ్ళకు గిరిజనులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని తుడుందెబ్బ మండల అధ్యక్షుడు భరత్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల అంబుగావ్ గ్రామంలో భీమ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సాంప్రదాయ వాయిద్యాల నడుమ కొమ్రంభీం విగ్రహం వద్దకు చేరుకొని భారీ ర్యాలీగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆదివాసీలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తూర్పాబాయి యశ్వంత్, తాంసీ గ్రామ సర్పంచ్ స్వప్నరత్న ప్రకాష్, ఆదివాసీ నాయకులు పొచ్చిర, మలక్పేటల్ మోస్రం, సాంబాజీ తదితరులు పాల్గొన్నారు. నేడు 82వ కొమ్రంభీం వర్ధంతి సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తాంసీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నటువంటి సంఘాలు కానీ ఆదివాసీ సంఘాలు కానీ కొంతమేరకు మేలు చేస్తూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఎందుకంటే గత 15 తారీఖు నుంచి 15 తారీఖులో ఆదిలాబాద్ నుండి జోడియాఘాట్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. మొదటిది గత 5 సంవత్సరాల నుంచి చెప్పడం జరుగుతుంది. ఎస్టీ జాబితా నుంచి లంబాడలను తొలగించాలి, 70 చట్టాలను అమలు చేయాలి. ఇట్లాంటి 16 డిమాండ్స్లతో గత 5 సంవత్సరాల నుంచి ఈ రాబోయే ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో కొమ్రంభీం 82వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్రావు మొకాషి గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం భీం విగ్రహానికి పూజలు నిర్వహించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాల్లో అవలంబిస్తున్న ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు ఆదివాసీల అస్తిత్వాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయని ఆయన కొనియాడారు.
కుంటం భూమి స్ఫూర్తితో ఆదివాసీ సమాజం మేల్కొని ఆదివాసీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు రాయిసీడం జగ్గు పటేల్, పేదోర్ విశ్వనాథ్, ఉయిక లక్ష్మణ్, కుంటం దశరథ్, తోడుష, భూమ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ సంఘాలు మరియు ఆదివాసీ సేన ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడమైనది. అయితే ఈ సందర్భంగా ఒక్కసారి కుమ్రం భీం చేసినటువంటి పోరాట ఫలితంగా ఆదివాసులకు సంక్రమించినటువంటి రాజ్యాంగపరంగా సంక్రమించినటువంటి హక్కులు చట్టాల గురించి ఒక్కసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కుమ్రం భీం ఆ రోజు చేసినటువంటి పోరాటానికి నైజాం సర్కార్ దిగి వచ్చి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆ సంస్కరణలని రాజ్యాంగంలో చట్టాల రూపంలో మన యొక్క నాయకులు పొందుపరిచినప్పటికీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలు వాటిని అమలు పరచడంలో పూర్తిగా విఫలమైనాయని చెప్పేసి ఈరోజు ఆదివాసీ సంఘాలుగా మేము ప్రభుత్వాలకు చెప్పదలుచుకున్నాం. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మా యొక్క చట్టాలకు భిన్నంగా పనిచేస్తున్నాయి. మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ముస్లిం మిలాద్ ఉన్ నబీ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. నారే తక్బీర్, అల్లాహు అక్బర్ అంటూ మహ్మద్ ప్రవక్త నామస్మరణతో ఆదిలాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు చేపట్టిన సామూహిక ర్యాలీ అంబేద్కర్ చౌక్కు చేరుకుంది. అక్కడ మత పెద్దలు మహ్మద్ ప్రవక్త ప్రవచనాలను వినిపించారు. ఆయన చూపిన సన్మార్గాన్ని ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు. మిలాద్ ఉన్ నబీ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కోఆప్షన్ మెంబర్ एजाज తదితరులు పాల్గొన్నారు. सलाम की आमद हुई कि मुसलमानों को ईमान अगर हुजूर तशरीफ न लाते तो कायनात में किसी को इंसाफ न मिलता। आज का दिन अमन का दिन है, आज का दिन खुशी का दिन है। आज अदीदाने गिरामी कर वो उसका ईमान उसी वक्त मुकम्मल होता है। ईमान वाले का ईमान उसी वक्त मुकम्मल होता है जब वो बात सल्लल्लाहु न मनाने वालों से कि निसार तेरी चहल पहल पर हजार బోరజు నుండి బేల మండల సరిహద్దు వరకు రోడ్డు వెడల్పును కుదిస్తున్నామని ఆరోపిస్తూ ఎమ్మెల్యే జోగు రామన్న ధర్నా చేయడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షులు శంకర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడారు. 4 సార్లు శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేసిన రామన్న కనీస అవగాహన లేకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం శోచనీయమన్నారు. నియమ నిబంధనలు తెలుసుకొని మసులుకోవాలని, పూర్తి అవగాహనతో ఏ కార్యక్రమాన్ని చేపట్టాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని తిరుగు పలికారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు దినేష్ మటోలియా, ఆకుల ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న గారు నేషనల్ హైవే మీద ధర్నా చేస్తూ ఆదిలాబాద్ నుండి మహారాష్ట్ర బార్డర్ వరకు 4 లైన్స్ రోడ్డు దాన్ని కుదించిండ్రు, డబుల్ లైన్ రోడ్డుగానే చేస్తున్నారని ధర్నా చేసిండ్రు. 4 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఒకసారి మంత్రి అయిండు. రాష్ట్ర ప్రభుత్వ నియమాలు, కేంద్ర ప్రభుత్వ నియమాలు, వాటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ కొంచెం ఆయనకు తెలియాలి. ఒక ఎమ్మెల్యే ఉండి ఒక విషయం మీద ధర్నా చేస్తున్నప్పుడు పూర్తిగా ఆ విషయం మీద నీకు అవగాహన ఉండి మాట్లాడితే బాగుంటుంది. మీరు చేసినటువంటి మూర్ఖం పని వల్ల ఈరోజు ఆదిలాబాద్ నుండి బేలా వరకు భగీరథకు సంబంధించినటువంటి పైప్ లైన్ వేసింది. మీకు తెలియదా? ఈ చిన్న రోడ్డు భవిష్యత్తులో పెద్దగా రోడ్ అవుతుంది. దాని కొరకు ఈ పైప్ లైన్ ఈ రకంగా వేయద్దు. కోజగిరి పౌర్ణమిని పురస్కరించుకొని అడనేశ్వర్ భక్తులు ఆదిలాబాద్ పట్టణంలో పల్లకి సేవ శోభయాత్ర నిర్వహించారు. అడనేశ్వర్ చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి భజన గీతాల మధ్య ఊరేగింపు చేపట్టారు. మహారాష్ట్రలోని కిన్వెట్ తాలూకా బోరేగాం నుండి ఈ నెల 6న ప్రారంభమైన ఈ ర్యాలీ ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల అడనేశ్వర్ ఆలయం వరకు కొనసాగింది. ఆయా ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి అన్నదానం ఏర్పాటు చేశారు.
ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.